నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడిగితే బాగుంటుందని మొన్న కన్నబోయిన రాజయ్యను కూడా ఇంటర్వ్యూ చేసినాం. ఇప్పుడు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారురాలు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినారు. కేసీఆర్ గవర్నమెంట్ మీద కూడా స్కూటీ వేసుకొని మరి పాలకుర్తి కానీ, వరంగల్లో కానీ, ఇంకా హైదరాబాద్లో కానీ అనేక నియోజకవర్గాల్లో కేసీఆర్ చేసిన తప్పుల్ని ఎండగట్టి నిరుద్యోగులలో ఒక చైతన్యం తీసుకొచ్చిన ఒక ఉద్యమకారురాలు ఉన్నారు, సాహితి. మీకు అందరికి తెలుసు. మేడంతో ఫస్ట్ టైం మరి ఎలక్షన్ తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాం, మాట్లాడదాం. మనతో పాటు సాహితి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం మైపాల్ గారు. మేడం చెప్పండి, మీరు అప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో మాట్లాడిన మాటలు అయితే పెద్ద సంచలనం, దుమారం లేపినాయి. ఇప్పుడు మరి ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు కొన్ని ఏదో సమస్యల మీద కూడా అమ్మది ఏదో ప్రాబ్లం ఉందన్నారు రిటైర్మెంట్ గురించి. అసలు ఆ ప్రాబ్లం ఏంది? మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీరు ఇక్కడనే ఉంటారు కదా యూసఫ్? అవును, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాను. జూబ్లీ హిల్స్ కిందకే వస్తుంది. సో అందరికీ నమస్కారం అండి. పిఎంఆర్ వ్యూవర్స్ అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను. నేను కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన తర్వాత తెలంగాణ ఏదైతే మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నామో, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాళ్ళు, అవుట్ సోర్సింగ్. అరే నాకే అంటే నేను ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు రిటైర్డ్ గెస్ట్ ఆఫీసర్లు కాబట్టి మాకు ఎంతో కొంత వెళ్తుంది. అసలు వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఈ పుస్తకాన్నే నేను మళ్ళీ వచ్చేదాకా ఇదే పుస్తకాన్ని చెప్పుడు కాదు, మళ్ళీ ఒకసారి ఈ పార్టీ వలన రుగ్మతకు గురవుతున్న విద్యారంగంలో ఉన్నటువంటి లొసుగులను, నష్టాలను గొంతెత్తి చాటాలని చెప్పి మళ్ళీ నేను జాబ్ వదిలేసి మళ్ళీ వచ్చానండి ఉద్యమంలోకి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఈ క్యాండిడేట్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటంటే క్యాండిడేట్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, అంటే ఒక అణగారిన బీసీ బిడ్డను ఎంత టార్గెట్ చేయాలి, వాళ్ళ నైజం అది. బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం జర్నలిస్టులను, ఉద్యమకారులను, నిరుద్యోగుల మీద, విద్యార్థి సమస్యల మీద ప్రతిపక్షాలు ఎవరైనా సరే పోరాడినా కూడా కిడ్నాపులు చేసి మానసికంగా టార్చర్ పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించి పైశాచిక ఆనందం పొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అంటే అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ గౌరవం ఉండేది. ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పుకొని ఎన్నో సినిమాలు లేకపోతే కొన్ని కథాంశాలు బిజినెస్ అయిపోయింది. తెలంగాణ అనే అంశము, తెలంగాణ యాస హీరో అయిపోయిన తర్వాత కానీ అందరికంటే ఎక్కువ వ్యాపారం చేసుకున్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. కొద్దో గొప్ప ఒకటో ఇద్దరు మంచి నాయకులు ఉన్నా కూడా వెలమ నాయకుల వల్ల ఒక సామాన్యుడు, అణగారిన వర్గాలు, బహుజన బిడ్డలు అనుభవించిన బాధ అంత ఇంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారిని తీసుకుందాం. సరే, కొంత ఇదున్న ఎమ్మెల్యే నడుస్తుంది. వట్ట జానయ్య విషయంలో కానీ అంత మేల్కొన్నారు ఒక్కసారిగా, యాదవులంతా ఒక్కటైనరు. సరే, ఆ తర్వాత తొలి వెలుగు రఘు గారు కానివ్వండి, అంటే ఒక జర్నలిస్ట్గా ఉండి ఆ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టారు. ఇక్కడ చూడండి, వీళ్ళు పెట్టిన బాధలు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా బహుజన బిడ్డలే, బీసీ బిడ్డలే. వాళ్ళు యాదవులు కావచ్చు, ముద్రాజులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, సామాజిక వర్గం మాత్రం మన బీసీలు అవుతున్నారు. సో ఇక్కడ బీసీలు మాత్రమే మరి వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడినరు. ఏ ఓసీ కానీ ఎవ్వరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా గొంతెత్తలేదు. ఎందుకు? మనకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి, బీసీలు అన్యాయం జరిగితే ఖచ్చితంగా గొంతెత్తుతారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వరకు మాత్రం ఇక్కడ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ వల్లనే గడగడలాడిపోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి, ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి అనుబంధం రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక పేగు బంధం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి పేగు బంధమే ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా మా బిడ్డ, మా లోకల్గా, మా స్థానికుడు, మా కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ ఎమ్మెల్యే కావాలని స్వచ్ఛందంగా ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. సో గెలుపు ఆల్రెడీ నిర్ణయించబడ్డది. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇంతమందిని గోసపుచ్చుకున్నారు కాబట్టి ఇంట్లో ఆడబిడ్డను కూడా ఎల్లగొట్టుకున్నటువంటి చరిత్ర వాళ్ళది. కేటీ రామారావు గారి చరిత్ర ఎట్లాంటిదంటే ఆడబిడ్డ కూడా గోసపుచ్చుకుంటుంది. సరే, 1-2 విషయాలు ఈ మధ్య వెలుగులోకి వచ్చినాయి, అది మాట్లాడాల్సిన విషయం అండి. నవీన్ యాదవ్ గారి సోదరుడు వెంకట యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఒక లేఖను విడుదల చేసిందని, ఒక ఫేక్ లెటర్ని విడుదల చేసిండ్రు. నేను తెలంగాణ సమాజానికి, బహుజన బిడ్డలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, యాదవ బిడ్డ, ఏ ఆడబిడ్డ కానీ ఇబ్బంది ఉంటే 10 మందిలో చెప్పదు.
ఇంట్లో పెద్ద మనుషులకు చెప్తుంది, నలుగురికి చెప్తుంది, పెద్దోళ్ళకు చెప్తుంది, మాట్లాడుకుంటుంది. ఇట్లా తప్పుడు లేఖలు సృష్టించి ఆఖరికి కుటుంబాల మధ్య కూడా చిచ్చుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మీరు చేసినటువంటి మీరున్న స్కామ్లలో ఉన్నదంతా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నేను ఒక ఆడపిల్లగా తెలంగాణ ఉద్యమకారినిగా అప్పుడు నిరుద్యోగుల సమస్య మీద అది పచ్చి నిజం, పేపర్లు అమ్ముకోబడ్డది అనేది పచ్చి నిజం. అలాంటి సమస్య మీద నేను పిడికిలెత్తి కొట్లాడినప్పుడు మీరు చూసుంటారు మైపల్ యాదవ్ గారు కింద యూట్యూబ్ ఛానళ్లలో నన్ను హింసించిన విధానము, ఫేస్బుక్ మెసెంజర్లలో యూట్యూబ్ ఛానళ్లలో నా మీద పెట్టినటువంటి కామెంట్లు అసలు ఇప్పుడు వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఆడపిల్లల్ని బాధ పెట్టిండ్రు అని చెప్పి అనవసరంగా మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ విడుదల చేసి ఆమెను బదులని చేయడము. అంటే ఇప్పుడు నిజంగా లెటర్ ఆమె రాయలేదా? లెటర్ ఆమె రాస్తే సంతకం ఇక్కడ చూపించండి అంటే ఏ రకంగా లెటర్ రాస్తారు? అసలు ఏ ఆడబిడ్డైనా బహిరంగంగా కుటుంబ విషయము తన పర్సనల్ విషయం బహిరంగ లేఖ రాస్తుందా? అనవసరంగా. అవునండి, ఇక్కడ సంతకం ఎక్కడ చూపించండి. ఛానళ్ళు కూడా మరి చేసిందన్నట్టే. అవునండి, ఇది ఎక్కడి నుంచో. ఇప్పుడు కేటీ రామారావు గారికి ఉన్న నెట్వర్క్ అంతా విదేశాల నుంచి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఒక వ్యక్తి మీద పర్సనల్గా కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు అంటే ఈ యాదవ బిడ్డ ఎంత బలమైన బిడ్డ అయి ఉంటే ఎదుర్కోవడానికి పర్సనల్గా ఎమోషనల్గా డ్యామేజ్ చేయడం కోసం చూస్తున్నారు. వాళ్ళను క్యారెక్టర్ రెప్యుటేషన్ ఏమన్నా వీళ్ళు ఇట్లా పబ్లిసిటీ చేయవచ్చు, క్యారెక్టర్ని ఎవరు చంపలేరండి. శ్రీశైలం యాదవ్ గారి బిడ్డలు ఎలాంటి వాళ్ళో ఇక్కడ ప్రతి అనగారిన బిడ్డకి తెలుసు, చిత్ర పరిశ్రమ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన సేవ ఏంటో తెలుసు. 45 సంవత్సరాల నుంచి అన్న నాకు ఇబ్బంది అని ఉంటే కడుపులో పెట్టుకొని చదువుకున్న శ్రీశైలం యాదవ్ గారికి తెలుసు. మా నాన్న ఎట్లా ఉన్నాడో, మా నాన్న అన్నార్థులను ఎట్లా దగ్గర తీసుకున్నారో అని ఆదర్శంగా, తండ్రిని ఆదర్శంగా తీసుకుని పిల్లలు కూడా. మీరేమో ఇట్లా చెప్తున్నారు, ఇక్కడనేమో ఏముంది లెటర్లు అంటే వెంకట్ యాదవ్ వాళ్ళ బ్రదర్ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లను కానీ లోకల్ లీడర్లను కానీ అందరిని మేనేజ్ చేసి నాకు కేసు కాకుండా న్యాయం చేయకుండా రౌడీజం చేసిండు. నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వద్దు, వెంకట్ యాదవ్ కరెక్ట్ కాదు, రౌడీ నవీన్ యాదవ్ రౌడీ అని ఆమె మహితాశ్రీ అనుకుంటా వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్ అని పెట్టింది. ఓకేనండి, మైపాల్ గారు ఒక చిన్న విషయం చదివారు లెటర్ అంతా? లెటర్ మొత్తం చదివానండి నేను. మరి ఇంట్లో మీరేమో వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు మీరు చెప్తారు. నేను చెప్పడం కాదండి మంచోళ్ళని. ఇప్పుడు చూడండి, ఆవిడ పబ్లిక్గా ఏ ఆడపిల్ల కూడా నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా భార్య నా భర్త నన్ను ఇబ్బంది పెట్టిండని నాకు తెలిసి మా యాదవ బిడ్డ మాత్రం అలా చేయదు. అలా చేస్తూ ఆ బిడ్డ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా పరంగా. అంటే ఆలుమగల పంచాయతీ, ఇద్దరు భార్య భర్తల పంచాయతీ అనేది సున్నితమైన విషయం, రెండు మనసుల మధ్య విషయం. ఈ రెండు మనసుల మధ్య సున్నితమైన విషయాన్ని కూడా పైశాచిక ఆనందం కోసం వీళ్ళని ఎట్లయినా బట్టగలిసి మీద వేయాలి, ఏదో ఒక రాయేయాలి వీళ్ళ మీద అని చెప్పి ఇంత కుట్ర పని సోషల్ మీడియాని వీళ్ళు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు పెట్టిన టార్చర్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఈ పిచ్చి ప్రచారాలే తప్ప అసలు ఏను వెళ్తుంటే 10 కుక్కలు మురుగుతాయండి అంతే. అంతకుమించి నా విషయంలో ఏ ఆడబిడ్డ కూడా అట్లా పబ్లిక్గా రాదనేది నా అభిప్రాయం. కేటీఆర్ని ఆరోపిస్తారు. నేను అంటే కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీదనే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది? బీఆర్ఎస్ సోషల్ మీడియా. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పక్కింట్ల విషయాలు, లేకపోతే సంసార జీవితాలు ఇవన్నీ బజార్లు వేయడము, ఆడపిల్లల్ని. ఇప్పుడు మీరు అన్నారు ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో ఇబ్బంది పడుతుందని చెప్పి బయటికి లెటర్ ఇచ్చిందని చెప్పి. సార్ రీసెంట్గా ఈ నవీన్, మన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో నవీన్ యాదవ్ గారు, తను ఒకటే అధికారంలో ఉంటే ఎవరైనా సర్వీస్ చేస్తారు అధికారాన్ని ఉపయోగించి, కానీ అసలు అధికారంలోనూ లేరు. 40 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం అధికారంలో పార్టీలో లేరు. అధికారంలో లేకపోయినా కూడా 2008-9 నుంచి నవయువ నిర్మాణ్ అనే ఒక NGO సంస్థ ద్వారా ఆయన ఎన్నో కార్యక్రమాలు, అంటే ఒక స్వచ్ఛంద సంస్థతోటి తను సేవ చేసిండు. రాజకీయం అంటే నేను సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చినా, నేను సేవ చేయడానికే ప్రజాసేవకు రాజకీయంలో వచ్చినా అని చెప్పి డైలాగులు చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు కదా ఈ పలాను వీళ్ళంతా ఏ NGO సంస్థ పెట్టి ఇక్కడున్న నాయకుడు ఎవరికి ఇంత పిడికడి ముద్ద పెట్టిండో చెప్పమనండి. నవయువ నిర్మాణ్ ద్వారా ఎంతో మందికి అండి, నాకు తెలిసిన వాళ్ళకే ఒక వరంగల్ నుంచి ఒక చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చిండ్రు. నేను చెప్పాను ఇలా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం అందుతుంది అని అంటే, ఆ చంటి బిడ్డకి కావాల్సినటువంటి చిన్న
ఆపరేషన్ కోసం సహాయం చేసిండ్రు, వైద్య సహాయం కోసం. నాకు తెలిసి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక 2 పిల్లలు వచ్చి ప్రిపరేషన్ కోసము కొంత బుక్స్ పర్చేస్ చేయాలని అంటే కూడా స్వయంగా శ్రీశైలం యాదవ్ గారు దగ్గరుండి బుక్స్ ఇప్పించారు. దానికి నవీన్ యాదవ్ గారు కూడా సహకారం అందించారు. ఇట్లా అంటే విద్యకు, క్రీడా రంగానికి ఎవరైనా స్పోర్ట్స్లో ఎవరైనా సెలెక్ట్ అయినరు, ఢిల్లీకి వెళ్ళేది ఉంటుంది. శ్రీశైలం యాదవ్ గారు కర్రసాము విద్యకు సంబంధించి ఒక 40-50 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారండి. సమ్మర్ క్యాంపులు నిర్వహించిండ్రు. దానివల్ల ఏంటంటే సెల్ఫ్ ఇది డిఫెన్స్ దీన్ని ప్రాక్టీస్ చేయించారు. రెండో విషయం ఏంటంటే ఎంతసేపు ఈ మీడియా ఛానల్ లేకపోతే సోషల్ మీడియా లెటర్ ఒకటి పట్టుకొని వెంకట యాదవ్ గారి వైఫ్ ఇలా రిలీజ్ చేశారు, వెంకట యాదవ్ గారు అన్న నవీన్ యాదవ్ గారు ఇట్లా ఆడపిల్లని హింసిస్తారని చెప్పి ఆ లెటర్లో ఏదో హింస పెట్టినట్టుగా ఉంది. నిజంగా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు, గౌరవం లేదా? మహిళలంటే గౌరవం లేనిది బీఆర్ఎస్కు. ఎందుకనంటే ఒక మహిళ పర్సనల్ విషయాన్ని ఆమె లెటర్ ఇచ్చిందని అనుకుందామండి, ఇవ్వలేదు ఇచ్చిందని అనుకుందాం, నీ సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన అవసరం నీకేమున్నది? నీ చెంచాలు నీ కిందకి గులాంగిరి చేసి నువ్వు జీతాలు ఇస్తే పోషింపబడే సోషల్ మీడియా కార్యకర్తలకి ఈ లెటర్ తోటి ఏమవసరం అండి? వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా? సోయి లేదా వాళ్ళకు? వాళ్ళ సంసార విషయంలో ఏళ్ళు పెట్టకూడదనంత సోయి లేదా వాళ్ళకి? ఆ సోయి మరిచి ఈ పనులు చేస్తున్నారా? అంటే రాజకీయం మీరు సంసారం కూడా వాడుకుంటారా? సంసారంలో ఇటు దిక్కు అబ్బాయి ఉన్నాడు కావచ్చు, అటు దిక్కు అమ్మాయి ఉన్నాడు, ఆ అమ్మాయిని మీరు బరాబరుగా బజార్కి ఎడుస్తున్నారు. ఆ అమ్మాయి జీవితాన్ని, తర్వాత అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది, వీళ్ళిద్దరు విడిపోవచ్చు కాక అమ్మాయి ఫ్యూచర్ మీరు చేతులారా డ్యామేజ్ చేస్తున్నారు. 4 గోడల మధ్య జరిగినటువంటి విషయాన్ని మీ రాజకీయం కోసం సోషల్ మీడియాలో ప్రాక్టీస్ కోసము బయట వేయడం వల్ల అనవసరంగా అమ్మాయిని బదనం చేస్తూ అమ్మాయి విషయాలను మీరు బయటేసి అమ్మాయి జీవితాన్ని మీరే బదనం చేస్తున్నారు. ఆడపిల్లల మీద గౌరవం లేని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళండి. ఆడపిల్లల మీద గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆరోపణలకి చూడండి, ఇక్కడ మహమూద్ గార్డెన్స్లో ఈ మధ్య ఒక 2 నెలల క్రితము సామూహిక శ్రీమంతాలు దాదాపు 2500 మంది ఆడబిడ్డలకి, నిండు గర్భిణీలకి ఒక అన్నగా ఒక సోదరికి శ్రీమంతం కార్యక్రమం చేసినట్టు పుట్టింట్లో చేసే కార్యక్రమాన్ని ఒక అన్నగా సామూహికంగా 2500 మందికి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక యాదవ బిడ్డ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి అంటే గర్భం దాల్చడం అనే ఒక పవిత్రమైన విషయాన్ని ఆయన ఒక ట్రిబ్యూట్ కింద ఒక గొప్ప ఏమంటారు సహకారం చేసినట్టుగా పుట్టింటి కింద ఆయన ఇప్పుడు ఇంతమందికి ఆయన పుట్టిల్లు అయ్యాడు. పుట్టింట్లో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని ఆయన చేశాడు. గర్భిణీలకు మాత్రమే కాదు, దాదాపు 1500 మంది చిన్న పసికందులకి అన్నప్రాసన చేశారండి. అన్నప్రాసన మేనమామ కదా చేస్తాడు. సో నేను అందుకే చెప్తున్నాను, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవీన్ యాదవ్ గారికి ఉన్నది రాజకీయ అనుబంధం కాదు, ఇది పేగుబంధం. ఆ పేగుబంధమే ఆయన్ని నా అనుకున్నారు. ఆ ప్రజలు తనని నా అనుకున్నారు కాబట్టి ఆయన కార్యక్రమం చేపడుతున్నారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చి గర్భిణీలండి, గర్భిణీలు వచ్చి మీరు చెప్తుంది నిజమా? నేను ఇప్పుడు ఆయన చేసింది నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. ప్రజలు ఇక్కడ పేపర్లలో రాలేదు కదా? పేపర్లలో ఎందుకు రాలేదండి? కార్యక్రమం చేసిన విషయము ఏఐసిసి పెద్దలు వచ్చారు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి గారు వచ్చారు, ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు. న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? 100% అండి. నవీన్ యాదవ్ తప్పకుండా చూపిస్తామండి, ఎందుకంటే మేమేమో వీళ్ళ గ్రాఫిక్స్ కాదు, సృష్టించిన కార్యక్రమాలు కాదండి. రేపు నన్ను అంటారు. మహిపాల్ యాదవ్ గారు ఒక కార్యక్రమం చేసింది మానవతా కోణంలో, ఒక పుట్టింటి పెద్ద మనుషులకు చేశారు. సాహితీ యాదవ్, అవునండి. మహిపాల్ యాదవ్ నేను ఇంటర్వ్యూ చేస్తాను. అవునండి. నవీన్ యాదవ్ గురించి చెప్తున్నారు. మీరు అంత యాదవ్లు అంత ఒకటే చెప్తున్నారు, ఇది నిజమని మేము ఎట్లా నమ్మాలని నన్ను రేపు ఎవరైనా అడిగితే ఎట్లా చెప్పాలి? వాళ్ళు పేపర్ కట్టింగ్స్ ఇస్తారా? తప్పకుండా. నేను మీకు ఇప్పుడు మీ కెమెరా ముందు చెప్తున్నాను, మీకు ఇప్పుడే మీరు లేదంటే మీరు నవీన్ యాదవ్ గారి ఫేస్బుక్ పేజ్ చూడండి, లేకపోతే శ్రీమంతం చేపించుకున్న వాళ్ళ మాటలు ఉంటాయి కదండి, ఉన్నాయండి. అన్నప్రాసనం చేపించుకున్న వాళ్ళ వాయిస్ ఉంటది కదా. కొంతవరకు లోకల్ మనం ఇప్పుడు కెమెరా పెట్టుకొని తీసుకెళ్తా చెప్తారా? 100% నేను దగ్గరుండి తీసుకెళ్తాను మీకు. ఇదే నియోజకవర్గంలో ఆయన శ్రీమంతం చేసిన ఆడబిడ్డల మనసులోని మాట, ఆ అన్న మీద ఉన్న ప్రేమను ఎంత మేరకు మీకు చెప్తారో నేను దగ్గరుండి తీసుకెళ్తాను, మీకు కెమెరా సాక్షిగా నేను చెప్తున్నాను. కాదు, 1000 మందికి అంటున్నారు, మరి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కదా, అందరికి భోజనాలు పెట్టాలి, అందరికి సారే పెట్టాలి, చీర పెట్టాలి, అంత. నేను అదే చెప్తున్నాను, ఈ కోట్ల ఖర్చు కూడా వీళ్ళు భరించారు. ఎందుకు? ఆడబిడ్డలకు ఆయన పెట్టింది స్వచ్ఛంద సంస్థ. ఒక స్వచ్ఛంద సంస్థ ఎప్పుడైనా కూడా కాజ్ స్వార్థం కోసం ఆలోచించదు. స్వచ్ఛంద సంస్థ తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా దాని కాజ్ అనేది
తర్వాత వాళ్ళ జీవితంలో ఇప్పుడు సహాయ సహకారాలు కానీ లేకపోతే ఒకనొక క్రూషియల్ పీరియడ్స్లో మాకు ఇది చేసే వాళ్ళు ఉంటే బాగుండు అన్నప్పుడే స్వచ్ఛంద సంస్థలను అప్రోచ్ అవుతారు. నేనేం చెప్తున్నానండి, మీరు అన్నారు కదా మాకు ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి, ఇది నిరూపిస్తారా అని చెప్పి అన్నారు కదా, మీరంతా యాదవులే కాబట్టి చెప్తున్నారు అన్నారు కదా. మా మీద అంటే మేము చేసిన మంచి పనుల మీద సమాజం అట్లా ప్రశ్నిస్తుంది, ఓసీ సమాజమో లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న దారి తప్పిన కొంతమంది బీసీ సమాజం కూడా ప్రశ్నిస్తుంది అంటున్నారు కదా. నేను చెప్తున్నాను ఇప్పుడు మీ ముందు, కవిత లేఖ బయటకు వచ్చింది. కవిత లేఖ అది ఫాల్స్, కవిత లేఖ సృష్టించిందో లేకపోతే ఇదంతా అంటే వాళ్ళ కుటుంబంలో జరిగింది చెప్తున్నాను. ఆ విషయం గురించి వాళ్ళకి దమ్ముంటే ఈ రావులు ముగ్గురు మాట్లాడతారా? పోనీ రక్త సంబంధం ఉన్న ఈ ఒక్క రావు కాకుండా వాళ్ళ బావగారు హరీష్ రావు గారు, అన్న సంతోష్ రావు గారు, వాళ్ళ ఇంటి పెంపుడు మనిషి దయాకర్ రావు గారు, ఈ రావులంతా చెప్తారా? మరి చెప్తారా? అంటే మీరు తిన్నారు సొమ్ము ప్రజలు దోసుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజల సొమ్ము దోసుకుంటే ఇంటి ఆడబిడ్డ చీకొట్టినటువంటి చరిత్ర వాళ్ళది. ఇంటి ఆడబిడ్డ మా వాళ్ళు దోసుక తిన్నారని చెప్తుందయ్యా. కానీ మేమేం చెప్తున్నాం? మాకు గర్వంగా ఉంది, నేను ఒక యాదవ బిడ్డనై ఉండి నా యాదవ సమాజంలో, నా బీసీ సమాజంలో, బహుజనుల సమాజంలో నేను ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా రాజకీయంగా అవకాశం లేని రోజున కూడా, రాజకీయంగా ఆయన అధికారంలో లేని పార్టీలోనూ కూడా బరాబరుగా స్వచ్ఛంద సంస్థతోటి ఒక ఆడబిడ్డకు తన పుట్టింటి వారు ఇచ్చే సారే అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించినందుకు ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై బ్రదర్. మీరేమో ఇంత అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు అంటే ఒక అమ్మకు ఒక రౌడీకి మధ్యలో జరుగుతుంది, మహిళలంతా ఈమెకి వేయాలంటారు. మీరేమో మహిళలకి శ్రీమంతం చేసిండు, అన్నప్రాసన చేసిండు అని మీరు చెప్తారు. సరే, ఇప్పుడు వాళ్ళ మాట నమ్మన్నా మీ మాట నమ్మన్నా? ఇద్దరు ముగ్గురు పిల్లలున్న ఒక తల్లికి ఒక రౌడీ షీటర్ కొడుకు అంటున్నారా, రౌడీ షీటర్ అంటున్నారా? రౌడీ అమ్మకు. ఓకే, అక్కడ మనం తీసుకుందాం. అధికారంలో నువ్వున్నావు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు 10 ఏళ్ళు ఈ వెలమదోరులే కదా ఉన్నారు. అవును, ఈయన రౌడీ షీటర్ అయితే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి కదా. లాక్డౌన్ తర్వాత నవీన్ యాదవ్ గారి ఇల్లు ఎందుకు కూల్చబడ్డది? నవీన్ యాదవ్ గారి ఇల్లు మాత్రమే కాదు, రహమత్ నగర్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి టెంపుల్కు ఉన్న కమాన్ ఎట్లా కూల్చబడ్డది? మీకు ఈ భారతీయ సమాజంలో గుడిని కూల్చడము, గుడి కమాన్లు కూల్చడము అంటే దైవికంగా ఉన్నటువంటి విషయాలను డిస్టర్బ్ చేయడము కొంత పర్సనల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఈ పనులు చేసిన వాళ్ళు ఏమంటారు మీరు చెప్పండి? ఎవరిదన్నా ఇల్లును దౌర్జన్యంగా కూలగొట్టడము, వాళ్ళ అనుచరుల మీద కేసులు పెట్టడము, 3rd డిగ్రీ ప్రయోగించడము, లాఠీలు కట్టేసి కొట్టడము, వీడియో కాల్ చేసి హింసిస్తున్నా, పలానోడి అనుచరులను నేను పిలిపించినా కొడుతున్నా మీరు చూస్తున్నారా అని చెప్పి వీడియో కాల్ చేసిన పైశాచిక ఆనందం బొండేటోళ్ళు రౌడీలా? ఎన్జిఓలు పెట్టి ప్రజలకు సేవ చేసేటోడు రౌడీయా? మీరు చెప్పండి. 2 ఎగ్జాంపుల్స్ మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను, మీరే చెప్పండి. ప్రజలు కూడా నిర్ణయించారు. నవీన్ యాదవ్ గారి అనుచరులని ఈయన ఇంకా ఎదగకూడదు, ఎందుకనంటే భవిష్యత్తులో ఈయన పోటీగా ఉన్నాడు, ఆల్రెడీ బలమైన లీడర్గా ఎదిగిండు కాబట్టి ఈయనను తొక్కాలంటే ఈయన కిందున్న ఏదైతే బలగం ఉన్నదో ఆ బలగాన్ని హింసిస్తే కాస్త తగ్గుతాడు అనుకున్నారు. కానీ వాళ్ళంతా కిరాయి మనుషులు కాదు, నీలాగా నీ దగ్గర ఉండే పిఏలో లేకపోతే అట్లా జీతం తీసుకున్న 100 నిజమా కాదండి, వాస్తవం. మరి ఇప్పుడు అదే వాస్తవం అయితే మీరు ఎవరినైతే 3rd డిగ్రీ ఇచ్చిర్రు, హింసించిర్రు, కేసులు పెట్టిర్రు అంటారు కదా, 100% మళ్ళీ రిఫరెన్స్ ఇస్తారా? నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళు మరి మాట్లాడతారా? 100% వాళ్ళు ఎవరైతే నవీన్ యాదవ్ గారి అనుచరులను హింసించిండ్రో వాళ్ళతోటి మాట్లాడదాము. ప్లస్ మీరు అన్నట్టు శ్రీమంతాలు ఎవరికి జరిగినదో వాళ్ళను ఆడబిడ్డల దగ్గరికి స్వయంగా మీ కెమెరాతోటి మనం వెళ్దాము, వాళ్ళ వాయిస్ తీసుకుందాము, అడుగుదాం. మరి రౌడీ షీటర్ శ్రీమంతం చేసిండా, మీకు నవీన్ అన్న శ్రీమంతం చేసిండా? రౌడీ షీటర్ శ్రీమంతం చేస్తే తీసుకుంటారా ఆడపిల్లలు? మా అన్న అనుకుంటేనే కదా వాళ్ళు కూడా తరలి వస్తారు. ఎవరు పడతాలు తీసుకుంటారా? కడుపుతోటి ఉన్న ఆడపిల్ల పుట్టింటి సారే అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అంటే మీరు ఇందాక అన్నారు కదా ఒక అమ్మకు ఒక రౌడీ షీటర్కి మధ్య ఒక ఎలక్షన్ జరుగుతుందని. శ్రీమంతం 1000 మందికి వాళ్ళు కూడా చేసి ఉంటారు కదా. ఇప్పుడు మాగంటి గోపినాథ్ వారి భార్య సునీతమ్మన వాళ్ళు రాజకీయం చేస్తుంటారు కానీ సేవ చేసిండ్రని నేను అనుకోనండి. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక్కరికి కూడా శ్రీమంతం చేయలేదా? చూపించమనండి. ఇప్పుడు ఆ లెటర్ సృష్టించడంత ఈజీ కాదు కదా, ఒకటి సృష్టించడం, అమాంతం ఒక కార్యక్రమాన్ని సృష్టించడము. మీది పర్సనల్గా చెప్పుదాం సరే. మీకు అప్పట్లో ఎర్రబల్ దాయకర్ ఇబ్బంది పెట్టిండు అన్నారు, అది ఏంది ఆ స్టోరీ? అది ఒక 2 నిమిషాలు. అంటే వాస్తవానికి అయిన వల్లనే బయటకు వచ్చింది. నేను ఒక సామాజిక రుగ్మతల మీద సొసైటీ
గొంతు లేని, మాట్లాడలేని, కొట్లాడలేని కొంతమంది వాళ్ళు పిడికిలంత మంది ఉన్నా కూడా వాళ్ళ తరపున నేను గుండె ధైర్యంగా నిలబడ్డా. నాకు సోషల్ మీడియా లేదు, మీకు తెలుసు. అంటే మనం చిన్న కార్యక్రమం చేసి పబ్లిసిటీ చేసుకునే ఆ సోషల్ మీడియా లేదు. కానీ నిగూఢంగా నేను ఎంత ఈ వ్యక్తులు ఓడిపోవాలని కోరుకున్నానో దానికి తగ్గట్టు నేను విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా పనిచేసిన మాట మీ అందరికీ తెలుసు. ఎందుకోసం అసలు బ్యాక్గ్రౌండ్? వాస్తవానికంటే మా మదర్ రిటైర్డ్ ఎంపీటీఓ అండి. కొంత అప్పుడు రాజకీయ ఇబ్బందుల వల్ల పెన్షన్ ఆగిపోయి ఉండే. నేను ఇదే దయాకర్ రావు గారి దగ్గరికి, నాకు తెలిసి నేను ఈ 12-13 ఏళ్లలో మొదటిసారి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నాకు పర్సనల్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే, మనం ఎప్పుడు కూడా సమస్యల మీద ఒక ఉద్యమకారిణిగా నేను ఉన్నప్పుడు నేను ఒకరికి బలం అవ్వాలి, అంతే తప్ప నా మనసులో ఉన్న బాధ నేను చెప్పుకున్నప్పుడు బాధితురాలని అవుతా. ఉద్యమ స్ఫూర్తి కలదాన్ని కాబట్టి నేను ఎప్పుడు బాధితురాలని కాదు, నేను ఎప్పుడు ఉద్యమకారిణ్ణే. అతను నాకు తెలిసి 4-5 సంవత్సరాలు రెగ్యులర్గా అడిగానండి, అయ్యా మా మదర్ ఆరోగ్యం కాస్త బాగుండట్లేదు, మీరు వీలైన తొందరగా ఈ సమస్యను పరిష్కరించమంటే, ఈ గేదె గడ్డి నవ్వులతో చూసిండ్రా, ఇట్లా నవ్వులేసి సత్యనారాయణ ఈ లెటర్ ఏంటో చూడు, అరే సతీష్ ఈ లెటర్ ఏంటిదో చూడు అంటే ఎంత మూర్ఖత్వం అండి. నీ ముందు ఒక ఆడబిడ్డ వచ్చి నిన్ను అడుగుతుంది సమస్య మీద పరిష్కారం చెప్పు, సమస్య పరిష్కరించు అని చెప్పి, దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశారంటే అంత నెగ్లెక్ట్ చేశారు. ఒక్కొక్కసారి మాత్రం నా గుండె పగిలి నేను 2-3 సార్లు ఆయనకు చేతులెత్తి నమస్కరించి అడిగాను, మా అమ్మ పెన్షన్ కోసం మాత్రమే నేను తిరుగుతున్నాను, దయచేసి దాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పి. ఇవ్వలేదు. రిటైర్మెంట్ పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండి. నేను అనేది ఇప్పుడు ఏంటంటే, ఒక మా అమ్మ కాదండి, నేను ఇలా ఇప్పుడు విద్యార్థి సమస్యల పట్ల, మిగతా సమస్యల పట్ల తిరుగుతున్నప్పుడు నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అంటే నేను అనుకున్న ఇది ఒకటి మాకే ఉండొచ్చు సమస్య అని చెప్పి దాదాపు 400 మంది రకరకాలుగా నన్ను అప్రోచ్ అయ్యారు. నేను చెప్తున్నాను మీకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనమే తీసుకుందాం మైపాల్ గారు, మీరు దయచేసి మీరు ఈ సమస్యను లేవనెత్తాలని నా విన్నపం. రిటైర్డ్ ఎస్ఐలు, రిటైర్డ్ ఎంపీడీఓలు, రిటైర్డ్ సూపరింటెండెంట్లు విజిలెన్స్ కేసులలో అనుకోకుండా బంధింపబడి అసలు మొత్తం సర్వీసు ల్యాబ్స్ అయిపోయినా కూడా రిటైర్మెంట్ అయి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునండి, చచ్చిపోయారండి. నేను చూపిస్తాను మీకు వికారాబాద్ నుంచి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆయన చనిపోయి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆయనకు పెన్షన్ చేరలేదు. జస్ట్ చిన్న చిన్న కేసులు ఉంటాయి. వాళ్ళ భార్య కొట్టు మిట్టాడుతుంది, నెలకు వచ్చే పెన్షన్ ఆమె ఆరోగ్య అవసరాలు చాలట్లేదు, ఆమె కొంచెం ఊపిరితిత్తుల సమస్య ఉందని చెప్పి. నేను అన్నాను, అందరం కలిసి మరి అక్కడ ఇందిరా పార్క్ దగ్గరనో లేకపోతే ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తామని అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మా రావాల్సిన బెనిఫిట్స్ మాకు రావు అంటున్నారు. నోరెత్తదానికి కూడా భయపడ్డారు జనాలు. ఇప్పుడు మీరు దయాకర్ రావుని ఎందుకు కలిసి? దయాకర్ రావు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండే కదండి, ఆయనే డెసిషన్ మేకింగ్ కదా పంచాయతీరాజ్ శాఖ. అట్లా మీరు ఒక 10 years వరకు కూడా ట్రై చేశారు? 10 సంవత్సరాలండి. చాలా చిన్న సమస్య, జటిలమైన సమస్య కూడా కాదు. నేనేమన్నానంటే, నేను ఈ సమస్య మీద మీ దగ్గరికి వచ్చినా కానీ ఈ సమస్య తెలంగాణలో నా ఒక్కదాంది కాదు, 400-500 మంది ఉన్నారు, జిల్లాకు 10-20 మంది ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగి మనం ఇప్పుడు మీరు ఎత్తుకున్నారు కదండి నిరుద్యోగ రక్షణ చేసి అని, నేనేమంటున్నాను, పెన్షనర్స్ రక్షణ చేసి కూడా మీరు ఎత్తుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోవడం ఎంత సమస్యో, ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ రాకపోవడం కూడా అంతకు మించిన నరకం. సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, అవునండి, మీ వంతు కృషి కూడా మీరు చేసారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రాబ్లం సాల్వ్ అయింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డైరెక్ట్, ఇప్పుడు మీకు ఫస్ట్ టైం నేను మీడియా ముఖంగా చెప్తున్నానండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి, ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ ఆవిడే కాబట్టి ఇద్దరికి కూడా నేను ఒక లెటర్ పెట్టినాను. లెటర్ చూసి ఇమ్మీడియట్గా స్పందించి త్రూ పిఏ మాకు కాల్ చేసి మరి మీ సమస్య ఏంటి అని అడిగి మరీ సాల్వ్ చేశారు. సో నా జీవితంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి. ఎందుకనంటే నేను ఇదే ప్రజాభవన్కి ఒక 40-50 సార్లు ఫోన్ చేసిన అండి. ఇట్లా సాహితీ నా పేరు, మా మదర్ రిటైర్డ్ ఎంపీడీఓ అండి, ఈ సమస్య మీద నేను కేసీఆర్ గారికి కూడా నేను, అంటే నా ఒక్క సమస్య కాదు, ఇలా రిటైర్ అయ్యి బెనిఫిట్స్ రాక ఉన్నోళ్ళు ఉన్నారు, కొద్దిగా స్పందించడం చెప్పడానికి. ఆయన పదవిలో ఉన్నప్పుడు 2021-23లో కూడా కొన్ని 100 సార్లు ప్రజాభవన్ ల్యాండ్కి నేను ఫోన్ చేసిన. ఇప్పుడు అది ఇంటెలిజెన్స్ సమక్షంలో ఉంటుంది కదా, ఇట్లాంటి ఒక అమ్మాయి ఫోన్ చేసిందా లేదా అడగండి. కానీ సార్ నేను ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. కానీ నా వరకు మాత్రం నా సమస్య అంటే ఒక ఆడబిడ్డ బాధను చాలా సున్నితంగా పరిష్కరించారు. డబ్బులు వచ్చినాయి? అవునండి, వచ్చినాయి. ఎంతవరకు వచ్చినాయి అంటే మాకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం వచ్చేసినాయి.
అంటే ఇక్కడ ఎదురు చూసింది ఆమె 13 సంవత్సరాలు. నీకు నెల జీతం రాకపోతేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అట్లాంటి ఒక మహిళ, మేము ఒక యాదవులం, యాదవుల నుంచి మా జిల్లాలో మా అమ్మ ఎంపీడీఓగా పనిచేశారు. ఆమె ఇంకా సర్వీస్ కొనసాగి ఉంచి డిప్యూటీ సీఈఓగా అయిపోయేది. సరే, అన్ఫార్చునేట్గా జరిగి బెనిఫిట్స్ అనేది తీసుకున్నాం. సంతృప్తి ఉండాలండి. ఆత్మతృప్తి అనేది సగటు మనిషి ఉద్యోగం మీద డిపెండ్ అవుతారు. సగటు మనిషి దేశంలో ఉద్యోగం అనేది సగటు మనిషికి వెన్నెముక లాంటిది. అట్లాంటి నడ్డి విరిగి 400 మంది వృద్ధులు ఇప్పటికీ రాని వాళ్ళు ఉన్నారండి. దయచేసి మీరు కూడా మీకు కొంచెం అక్నూరు మురళి సార్ హెల్ప్ చేసిండ నాకు చెప్పారు చాలా సార్లు. అంటే ఎట్లా హెల్ప్ అంటే నేను వాస్తవానికి ఎలక్షన్ బిఫోర్ మీరు చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నప్పుడు అక్కడికి మురళి సార్ని కూడా ఒక గెస్ట్గా పిలిచారు. పిలిచినప్పుడు ఇలాంటి సమస్యల మీద కొట్లాడాలనుకున్నప్పుడు, నేను ఈ సమస్య మీద కొట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నప్పుడు ఆయన కొంత గైడెన్స్ ఇచ్చారు. సో ఆ రకంగా ఆయన సీతక్క గారికి చెప్పి అమ్మాయి పెన్షనర్స్ విషయంలో కూడా ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటుంది అని అంటే, లేదు మనం సాల్వ్ చేస్తాము అన్నప్పుడు నేను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అంటే ఎందుకులే అమ్మా అని ఒక చిన్న చూపు చూడకుండా, ఆయన ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి వెళ్ళదలుచుకుంటే విదేశాలకు వెళ్ళి బతకొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ సామాజిక రుగ్మతల మీద అంకితమై పనిచేస్తుందని ఒక గౌరవం, ఆ గౌరవానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. మీరు మొత్తానికైతే దొరల బాధితులు, వెలమ దొరల బాధితులు. నేను ఒక్కదాన్ని కాదండి, నేనేమంటున్నాను, నేను ఉద్యమకారిని, నేను బాధితురాలని కాదు. ఈ బాధితుల పక్షాన నేను ఉంటాను, కానీ నా మనసాక్షికి నేను బాధితురాలనే, నేనే ఒప్పుకోవాల్సిందే. అది నేను 10 మందికి బలం. మీకు తెలుసు, చిక్కడపల్లి లైబ్రరీ పోతే దాదాపు ఒక 150 మంది విద్యార్థులు నిరుద్యోగులు, అక్క మాకు నోరు లేదు, మీరు మా తరపున మాట్లాడాలి అని అడిగినప్పుడు మీకు నేను చెప్పాను, ఈ క్షణం నేను డిసైడ్ అయ్యానండి, ఈ ఎవరైతే గొంతెత్తలేని బలహీనంగా ఉన్నటువంటి సమాజం పట్ల నేను నిలబడ్డాను. అంటే చిన్న పనులు చేసి సోషల్ మీడియాలో ఇదవుతారు, నాకు సోషల్ మీడియా లేని కారణంగా మేబీ నేను తక్కువ పరిచయమో, కానీ నాకు మనసు తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా స్టూడెంట్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అంటే రేపు అసలు ఇక వస్తా ఇంకా రాదు కావచ్చు, అట్లా కూడా నేను అంటే నా కళలో నీళ్ళు దొరుకుతున్నాయి కొన్నిసార్లు. అంటే గవర్నమెంట్ ఒక సగటు మనిషి కుటుంబంలోంచి ఇట్లా ప్రాణాన్ని లాగేసినంత ఇది. మీరు కూడా సూసైడ్ ఇట్లా అట్లాంటి ఆలోచన? నేను అట్లాంటి ఆలోచనలు అంటే నేను బతుకుతున్నా లేదో అనుకున్నాను. అంటే 10 ఏళ్ళు ఒక విషయం గురించి మనం తిరిగినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. అమ్మకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాకపోతే మెంటల్ గా డిస్టర్బ్ అయినారని మేము విన్నాం. అంటే నేనంటే ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి కాస్త నేను మానసిక యుద్ధం, సంవత్సరం 2 ఏళ్ళు అవుతారు కానీ 10 ఏళ్ళు ఇది ఒక సినిమా అనేది చేయొచ్చు. ఒక అమ్మాయి 10 ఏళ్ళు కొట్లాడి ఇప్పుడు అంటే మీ ద్వారా ఈ విషయం బయటపడుతుంది మైపాల్ గారు, నేను ఇంకా మాట్లాడక తప్పదు. ఈ సబ్జెక్టు మీద అసలు అమ్మకి అలాంటి సమస్య రాకపోతే నేను ఇంతమందికి బలమై కొట్లాడేదాన్ని కాదేమో. కానీ ఈ విషయం గురించి కొట్లాడుతుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న రుగ్మతలు, వ్యవస్థలో ఉన్న లోపాలు, డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలు, అనేక విషయాలు తెలిసినాయి. అసలు నేను మీకు తెలుసు, వరంగల్ నుంచి హైదరాబాద్కి స్కూటీ మీద 2 వీలర్ మీద తిరిగేదాన్ని. ఒక 2 సార్లు యాక్సిడెంట్ అయింది, చిన్నగా బతికి బయటపడ్డాం. మనం చేసిన మంచి పుణ్యం ఉంది అనుకున్నాం. కానీ ఈ సమస్య మీద నేను తిరుగుతున్నప్పుడు వ్యవస్థ లోపాలను తెలుసుకొని నేను ఇంకా నిశ్చయించుకున్నా, లేదు ఒక పీపుల్స్ పర్సన్గా, ఒక పీపుల్స్ లీడర్గా ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నాను. ఆ విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనే అంటే ఒక పాత్రలో రావణాసుడు పాత్ర ఒక స్టోరీలో రావణాసుడు పాత్ర లాంటిది. రావణాసుడు వల్ల మేలు జరిగిందా అంటే ఏం చెప్తాం, మన ఇదితోటి మనం ఉండాలి, మన నిజాయితీ అనుకోవాలి. ఇక అంతే. మూర్ఖులు అనేది ప్రతి కథలో మూర్ఖులు ఉంటారు, కానీ ఇక్కడ రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు మీ విలన్లో ఎర్రబెల్లి దయాకర్, ఈవెన్ కేటీఆర్ కూడా అనుకుంటే అయిపోతుండేమో. నేను ఇప్పుడు చెప్తున్నాను, కవిత గారి కాళ్ళు పట్టుకున్నానండి. నేను ఒక PhD స్కాలర్ని. కల్వకుంట్ల కవిత గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను. ఎందుకనంటే అమ్మను ఆ స్థితిలో చూడలేక నేను కల్వకుంట్ల కవిత కాళ్ళు పట్టుకున్నాను. కనీసం ఆమె సంవత్సరంన్నర కల్వకుంట్ల కవిత గారి కాళ్ళు పట్టుకొని, అక్క నేను TRSY విద్యార్థి విభాగం ఫస్ట్ స్టేట్ గర్ల్స్ వింగ్ ప్రెసిడెంట్ని, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా TRS విద్యార్థి విభాగం గర్ల్స్ వింగ్ ప్రెసిడెంట్ని, నాకే ఇట్లా అన్యాయం జరుగుతాయి. ఎట్లా అంటే ఆవిడ ఇంగ్లీష్లో దోర్సాని ఇంకా
డోంట్ క్రై బీ బ్రేవ్ అని అంటే వాళ్ళు లిక్కర్ స్కామ్ లో పోయినా కూడా పెద్ద పెద్ద మీడియా ఛానల్ మళ్ళీ ఏడుస్తే కూడా జూమ్ పెట్టి చూపిస్తారు. నేను సామాన్యుల గోసలు అని అవి కానీ మీలాంటి వాళ్ళు నిలబడాలి, ఎందుకంటే మీరు సామాన్యుల గోస మాత్రమే చూపిస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎలక్షన్ టైంలో చిక్కడపల్లి లైబ్రరీకి నిరుద్యోగ సమస్య మీద మీరు ఎత్తుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ బై ఎలక్షన్స్లో బైపోల్ విషయంలో మాట్లాడుతున్నాం. అందరికీ ఒకటే పిలుపునిస్తున్నారు, బీసీ సమాజం బీసీ బంధువులందరూ కూడా బీసీలు ఒకటయ్యారు. బీసీ రాజ్యాధికారానికి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికను మీరు ఒక వరంగా తీసుకొని అందరూ కూడా నవీన్ అన్న పక్షాన్ని నిలబడతామనే ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహిపాల్ గారు. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. కవిత బీసీ ఉద్యమం చేస్తుంది, కానీ ఒక బీసీ వచ్చి నాకు ఇట్లా పెన్షన్ మా అమ్మది ఇబ్బంది ఉంది చేయండి అంటే అట్లాంటి బీసీ బిడ్డను సాహితీ గారిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది. అదేవిధంగా కేటీ రావు ఒక నవీన్ యాదవ్ వాళ్ళ ఇల్లు కూలగొట్టిండు, అనేక మంది బీసీల ఇల్లు కూల్చిర్రు, ఒక దేవుడి యొక్క కమాన్ మొదలుకొట్టిండ్రు. అంటే అప్పుడు బీసీ అనేది నవీన్ అనేది గుర్తుకు రాలే. మైపాల్ యాదవ్ నన్ను కిడ్నాప్ చేయించి నాగార్జున సాగర్లో పోలీసులతో తన్నిచ్చినావు, అప్పుడు బీసీ అని గుర్తుకు రాలే. ఇప్పుడు బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. బీసీలందరూ కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అంత చైతన్యమయ్యారు. సాలు దొరల పరిపాలన. నెక్స్ట్ వస్తే బీసీ రాజ్యమే రావాలి, బహుజన రాజ్యమే రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ రాజ్యమే కావాలి, కానీ ఇక దొరల రాజ్యం వద్దని అందరు ఫిక్స్ అయిపోయినరు. ఇప్పుడు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ అంతా నవీన్ యాదవ్. అసలు ఆయన చేసిన సేవలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు కనబడుతుంది. శ్రీమంతాలు 1000 మందికి చేయడం అంటే సాహితీ గారు అన్నారు యాదవులలో ఎవ్వరు చేయలేదు అన్నారు. యాదవులలోనే కాదు, అసలు ఏ కులంలో ఎవ్వరు కూడా ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏ నాయకుడు కూడా 1000 మందికి శ్రీమంతం చేయడం ఆ థాటే హైలైటు. ఆ థాటు ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా హైలైటు. దానికి కోట్లాది రూపాయలు పెట్టడం అనేది ఇంకా హైలైటు. ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మహిళలను గౌరవించే కుటుంబాన్ని కూడా మహిళలను ఇబ్బంది పెట్టిరని వాళ్ళ బ్రదరు వెంకట్ యాదవ్కు భయపడి, వెంకట్ యాదవ్ అంటే అసలు గడగడలు ఆడిపోతున్నాడు. అంటే నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ ఇద్దరు పేర్లింటనే కేటీఆర్ రాత్రి కూడా ఉలిక్కి పడుతుండట. శ్రీశైలం యాదవ్ కడుపున 2 పులులు పుట్టినాయ్యా. ఆ పులులు ఏంటంటే చిన్న పులి, పెద్ద పులి. ఈ పులులు వాళ్ళ పేరు చెప్తేనే గజలు ఆడుతున్నాడు. అంటే ఇలా వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ను పక్కన పెడితే కేటీఆర్ను తిప్పల పెడుతున్నారు. పాపం వెంకట్ యాదవ్ కూడా చాలా అద్భుతమైన వ్యక్తి అని ప్రజలు చెప్తున్నారు. అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు, ఆరోగ్యం బాగలేకపోతే కిడ్నీలకు సంబంధించి, లివర్కు సంబంధించి బ్రెయిన్ ఆపరేషన్లు. అసలు ఒక రకంగా చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు ముందు ఉంటారు, కానీ వెనకాల లక్ష్మణుడు లాగా. నవీన్ యాదవ్ గారు రాముడైతే వెంకట్ యాదవ్ అన్న లక్ష్మణ్ లాంటి వాడు. ఆయన ఎప్పుడు పేరు కోసం చూడడు, గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తాడు. ఈవెన్ ఆ శ్రీమంతాలు చేసినప్పుడు కానీ, అన్నప్రాసన చేసినప్పుడు కానీ వాళ్ళందరినీ తీసుకురావడానికి, ఆ ప్రోగ్రాం చేయడానికి బ్యాక్గ్రౌండ్ అంతా కష్టపడతాడు. ఇంకా అనేక గొడ్డు కష్టం చేస్తాడు. కానీ వాళ్ళను బదనాం చేసి, బట్టగాల్చి మీద పడేసి హింసిస్తారు అనేది ఇలా సోషల్ మీడియా ద్వారా అందరు మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాని ఇంతకాలం వాడరు. ఎవడన్నా తప్పు చేసినోడిని బెదిరిస్తే తప్పు చేసినోడు రౌడీ అవుతాడు. తప్పు చేసినోడిని బెదిరిస్తే అతను హీరో అవుతాడు. సినిమాలలో విలన్ను కొడితే హీరో అయినప్పుడు మరి నిజ జీవితంలో కూడా విలన్లను తప్పు చేసినోడిని కరెక్షన్ చేస్తే హీరో కావాలి కదా. అంటే వీళ్ళు ఒక యాదవ బిడ్డలు, బీసీ బిడ్డలు, వీళ్ళకు రావాల్సిన హీరోయిజం ఇవ్వకుండా వీళ్ళని ఒక విలన్ లాగా చిత్రీకరించి ఇలా సోషల్ మీడియా ద్వారా రౌడీ కుటుంబం అని, ఇంకొక కుటుంబం అని, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కేసీఆర్ దొరలు, కల్వకుంట్ల దొరలు అన్నం పెట్టినోడు చేయి నరికే టైపు, అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే టైపు. వీళ్ళకు డబ్బు లేనప్పుడు
ప్రచార రథం కొనిచ్చింది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అని మొన్న కన్నపోయిన రాజా యాదవ్ కేసీఆర్ ఫ్రెండు, నేను దగ్గరుండి చూసిన. ప్రచార రథం లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ కొనిచ్చిండు. కేసీఆర్ కూతురు పెళ్ళికి కూడా డబ్బులు లేకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ ఇచ్చిండు అని చెప్తే నేను షాక్ అయిపోయి ఇది నిజమా అంటే కౌంటర్ వేయమని కేసీఆర్ను నేనే సాక్ష్యం అని చెప్పిండు. ఇంతకుముందు నాకు ఒక ఆయన భద్రయ్య అని ఫోన్ చేసిండు. మొన్న కన్నబోయిన రాజయ్య చెప్పిన అన్ని నిజాలు, నేను ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నా, రేపు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి ఇంటర్వ్యూ ఇస్తా, ప్రచార రథం కొనిచ్చింది నిజం కేసీఆర్కు చిన్ని శ్రీశైలం యాదవ్, కవిత పెళ్లికి డబ్బులు ఇచ్చింది నిజం, అనేక మంది కళాకారులకు ఉద్యమకారులకు భోజనం పెట్టింది నిజం, లక్షలు లక్షలు కోట్లు ఇల్లు జలగడుక్కున్నాడు అన్నది నిజం అని చెప్పేసి ఇలా అనేక మంది ఆ కన్నపోయిన రాజయ్యతో నేను చేసిన ఇంటర్వ్యూ తర్వాత వైరల్ అయి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి సాయం చేసినందుకు ఇప్పుడు రౌడీ ముద్రేస్తున్నారు. అరే నేను అడుగుతున్న ఇలా ఎవడెవడైతే సోషల్ మీడియాలో వీళ్ళని రౌడీ అని పెడుతురో బీఆర్ఎస్ సోషల్ మీడియా, మరి ఆయన రౌడీ అయితే ఆ రౌడీ సాయం ఎందుకు తీసుకున్నాడు రా మీ నాయకుడు? ఆ రౌడీ అయితే ఆయన రౌడీ అయితే ప్రచార రథం మరి నాకు వద్దని చెప్పలేవు ఎందుకు? కవిత లగ్గానికి సాయం చేసినప్పుడు మరి ఆయన రౌడీ కదా నాకు డబ్బులను ఎందుకు అనలే? అంటే మీకు పెళ్ళిళ్ళకు కావాలి, ప్రచార రథం కావాలి, అన్నిటికీ కావాలి, ఇప్పుడు రౌడీ అని అంటున్నారు. ఇదే అండి, ఇది ప్రజలకు తెలవాలని నేను మాట్లాడుతున్నా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై